అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించేందుకు వినయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. లేదు లేదు అందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోవలసిందిగా, మార్షల్స్ ని యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సభా సభ్యులందరూ దయచేసి మీ స్థానాలకు వెళ్ళి కూర్చోండి. ఈ సభా గౌరవాన్ని, సాంప్రదాయాలను కాపాడండి. సభా సభ్యులుగా మీరు ప్రమాణం చేశారు. సభా సభ్యులందరూ వెళ్ళి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. సైలెన్స్. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి. దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి ఈ సభా గౌరవాలను, సభా మర్యాదను కాపాడండి. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు ఇలా చేయడం చాలా తప్పు. దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి. అధ్యక్ష, సీఎం ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును 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 సైలెన్స్. కాదు. అవును. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభ ఆమోదం పొందినది. తదుపరి బిల్. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025 బిల్లు ప్రవేశపెట్టుటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదములు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టబడింది. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను పరిగణలోకి తీసుకోమని గౌరవంగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారం. అధ్యక్ష, ఈ చట్టం ఒక విప్లవం. ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం. కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా వన్ స్టూడెంట్ వన్ ట్రీ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష.
అధ్యక్ష, మన రాష్ట్రంలో 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అంటే ఏడాదికి 70 లక్షల మొక్కలు అన్నమాట. ₹1 ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హరిత సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారములు. అధ్యక్ష, ప్లాస్టిక్ మన శత్రువు అని మనందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు. ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీం పెట్టడం చాలా మంచి ఆలోచన. పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు. స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష. ఇది భవిష్యత్తును నిర్మించే చట్టం అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు చట్టం రాశారు, చాలా బాగుంది. పేపర్ మీద అక్షరాలు పచ్చగా ఉన్నాయి, కానీ స్కూల్ గ్రౌండ్ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటాలి అని రూల్ పెట్టారు. సార్, ప్రభుత్వ బడుల్లో పిల్లలు కూర్చోడానికే బెంచీలు లేవు, ఇక చెట్టు నాటడానికి స్థానం చేస్తుంది అధ్యక్ష. ఆపోజిషన్ లీడర్ గారిని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి. సరే అధ్యక్ష. ఉద్దేశం ఏంటి అధ్యక్ష? పిల్లలు చెట్లు నాటడానికి స్లాబ్ మీద ఎక్కమంటారా అధ్యక్ష? లేక వాళ్ళ స్కూల్ బ్యాగుల్లోనే మట్టి పోసి పెంచమంటారా అధ్యక్ష? నగరాల్లో ఉన్న స్కూళ్ళల్లో ప్లే గ్రౌండ్ లేదు, పార్కింగ్ లేదు. అక్కడ చెట్లు నాటితే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికే కష్టంగా ఉంటే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్టులుగా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుంది అధ్యక్ష. సైలెన్స్. దయచేసి అందరూ డెకోరం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి. దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి. సెక్షన్ 39 ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాగ్ బుక్ మెయింటైన్ చేయాలట. సెక్షన్ 29 ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట. వారానికి ఒకసారి క్లీన్లీనెస్ కెప్టెన్ గా మారాలట. ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష? అవి బాధ్యత. హోంవర్క్ రాసే టైంలో చెత్త లెక్కలు రాసుకోవాలా అధ్యక్ష? ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా వాళ్ళ నెత్తి మీద పెడతారా అధ్యక్ష? స్కూల్ అంటే చదువుకునే దేవాలయం అధ్యక్ష, మున్సిపాలిటీ ఆఫీస్ కాదు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. నీళ్లు ఆదా చేయడం గుమస్తా పని అనుకుంటే ఈ సభలో మనం వేస్ట్ చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు? సరే, చర్చ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం 2025ను ఆమోదించాలనే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి పాయింట్ స్థలం గురించి. చెట్లు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఊళ్ళదించడం కాదు అధ్యక్ష. స్థలం లేని స్కూళ్ళలో కుండీల్లో మొక్కలు వర్టికల్ గార్డెన్స్ పెంచవచ్చు.